హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అలంకారం వచ్చేసి మనకి అర్ధాలంకారాలు, ఐదవ అలంకారం దృష్టాంత అలంకారం. ఇక్కడ మనం దృష్టాంత అలంకారం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దృష్టాంత అలంకారం అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది బింబ, ప్రతిబింబ. రెండు వాక్యాలు వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెప్తే దానిని దృష్టాంతం లేదా దృష్టాంత అలంకారం అంటారనమాట. ఓకేనా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే బింబ, ప్రతిబింబ. బింబం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక అర్థంలో చూసుకున్నాం, లేదంటే నీటిలో చూసుకున్నాం, మన ప్రతిబింబం మనకు కనిపించిద్ది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూడండి, మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. అంటే ఇక్కడ రాజు యొక్క కీర్తివంతుడు అంటే ఏంటి? గొప్ప రాజు అనమాట. ఆ రాజు యొక్క బింబం తెలియజేయడానికి ఇక్కడ చంద్రుడిని తీసుకొచ్చారనమాట. చంద్రుడే కాంతివంతుడు అంటే చంద్రుడు ఏ విధంగా కాంతివంతుడో అదేవిధంగా రాజు కూడా కీర్తివంతుడు అని చెప్పడానికి ఇక్కడ ఒకరి గొప్పతనం చెప్పడానికి ఇంకొక అంశాన్ని తీసుకురావాల్సి వచ్చిందనమాట. ఆ విధంగా బింబ ప్రతిబింబ భావంతో కనుక చెప్తే దానిని దృష్టాంత అలంకారం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. సత్పురుషుడు తననెవరు కోరకపోయినా మేలు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. కలువలను వికసింపచేయమని చంద్రునికి ఎవరు ప్రార్థిస్తారు? అంటే ఇప్పుడు సత్పురుషుడు ఉన్నాడు, అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి పురుషుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు? తననెవరూ అడగవసరలా, కానీ లోకానికి తనకి ఎవరికైతే అవసరం ఉందో, తనకు తెలుస్తుందో తనకి సహాయం చేస్తూ వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ సత్పురుషుని యొక్క గొప్పతనం గురించి చెప్పటానికి ఇక్కడ చూడండి ఏమి తీసుకొచ్చారో, కలువలను. ఆ కలువలు అంటే పూలు వికసింపచేయమని చంద్రుడిని ఎవరు ప్రార్థిస్తారు? అంతే కదా. ఇప్పుడు చంద్రుడు ఏంటి? రాత్రి అయితే చంద్రుడు వస్తాడు, పగలైతే సూర్యుడు వస్తాడు. రాత్రి చంద్రుడి వల్ల కలువలు ఏ విధంగా వికసిస్తాయో ఎవరు అడగకుండా, అదేవిధంగా సత్పురుషుడు కూడా ఎవరు అడగవసరలా, తనే లోకానికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క గుణం కానీ లేదంటే మంచితనం కానీ చెప్పడానికి వేరొక దానిని తీసుకొచ్చి చెప్తారనమాట. ఇక్కడ చూడండి, మంచివారి యొక్క గుణం చెప్పడానికి చంద్రుని గుణం తీసుకొచ్చారు. అదేవిధంగా పైన చూడండి, రాజు యొక్క కీర్తివంతుడు అని చెప్పడానికి చంద్రుడే కాంతిమంతుడు అనేదాన్ని తీసుకొచ్చారనమాట. ఈ దృష్టాంత అలంకారానికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరే మనకు ఒకటే గుర్తు, ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకొక విషయాన్ని తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినటువంటి విషయం కూడా మొదట చెప్పిన విషయానికి సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఓ రాజా నీవే కీర్తివంతుడు, రాజు యొక్క కీర్తి ఎంత గొప్పదో చంద్రుడే కాంతివంతుడు, అది కూడా గొప్పదే. రెండు సమానంగా ఉండాలి. అంటే బింబ ప్రతిబింబ అంటే మన బింబాన్ని అద్దంలో చూసుకున్నా సరే లేదా నీటిలో చూసుకున్నా సరే అది 100%గా ఏ విధంగా ఎక్యురేట్గా చూపిస్తుందో మనకి, ఆ విధంగా ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ తర్వాత పోల్చే ఎగ్జాంపుల్స్ కూడా అంతా ఎక్యురేట్గా ఉండాలన్నమాట. అంటే బింబ ప్రతిబింబ భావంతో చెప్పినట్లయితే దానిని దృష్టాంత అలంకారం అంటారనమాట. నెక్స్ట్ చూడండి, శ్లేష అలంకారం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దీని ఎగ్జాంపుల్స్ కూడా భలే వెరైటీగా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. శ్లేష అలంకారం అంటే మీకు ఫస్ట్ మైండ్లో రావాల్సింది నానార్థాలు. అంటే అనేక అర్థాలు ఉండిన ఎడల, యు అన్న ఊ అన్న ఒకటే, ఉండిన ఎడల అది శ్లేష అలంకారం అనమాట. అదే విధంగా నేను ఇక్కడ చెబుతాను చూడండి, మానవ జీవనం సుకుమారం. దీన్ని కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే మానవ అంటే మనిషి, మానవ అంటే మనిషి. ఈ మాని తీసేసి విడివిడిగా పలకండి. మా అంటే మా యొక్క, నవ అంటే కొత్త అనమాట. కొత్త జీవనం సుకుమారం. అంటే ఇక్కడ నవ అనే పదానికి చూసేసారా, మానవ అంటే మనిషి వచ్చింది, విడదీసి మా నవ అని పలికితేనేమో కొత్త అని వచ్చింది. ఈ విధంగా ఒక ఉదాహరణలో అనేక అర్థాలు కనుక ఉంటే దానిని శ్లేష అలంకారం అంటారనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మిమ్ము మాధవుడు రక్షించుగాక, మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఇక్కడ మిమ్ము ఉంది కదా, ఈ మూలో ఏముంది? ఊ ఉంది. ఉమాధవుడు అంటేనేమో శివుడు, ఇమాధవుడు అంటేనేమో శివుడు, మాధవుడు అంటేనేమో విష్ణువు. ఓకేనా? ఆ విధంగా అనమాట. ఆ విధంగా అక్కడ మాధవుడు ఉమాధవుడు అంటే విష్ణువు శివుడు అని రెండు అర్థాలు వచ్చాయి కాబట్టి దాన్ని శ్లేషాలంకారం అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి, మావిడాకులు.
మామిడాకులను మొత్తం కనుక చదివితే మామిడి చెట్టు ఆకులు, మామిడి చెట్టు ఆకులు. అదేవిధంగా మామిడాకులు అంటే డివోర్స్ అనమాట. మామిడి చెట్టు ఆకులు అని ఒక అర్థం వస్తుంది. అదేవిధంగా విడాకులు అనే ఒక అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? ఆ విధంగా నీ వేళ వచ్చెదవు. నీ వేళ, వేళ అంటే ఏ సమయం అని. వేళ అంటే నువ్వు ఏ టైంకి వస్తావు అని. నీ వేళ అంటే నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎలా వస్తావు. ఇక్కడ చూసారా 2 అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక పదానికి 2 అర్థాలు కనుక ఉంటే అంటే నానార్థాలు ఉంటే దానిని శ్లేషాలంకారం అంటారు. ఇక్కడ చూడండి, ఆమె లత పక్కన నిలుచున్నది. ఇక్కడ లత అంటే ఏంటి? ఫస్టు తీగ అని అర్థం వస్తుంది. లత పక్కన అంటే స్త్రీ పేరు, అంటే ఒక అమ్మాయి పేరు అనమాట. పేరేంటి? లత. స్త్రీ పేరు లత. లత, ఆమె లత పక్కన నిలుచున్నది, లత పక్కన నిలుచున్నది అని ఈ విధంగా అనమాట శ్లేషాలంకారం. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో? నెక్స్ట్ చూడండి, అర్ధాంతర న్యాస అలంకారం. అర్ధాంతర న్యాస అలంకారం అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉంటుంది, అదేవిధంగా ఒక నార్మల్ థింగ్ ఉంటుంది. దాన్ని నేను తెలుగులో చెప్తాను చూడండి. సామాన్యం విశేషం చేత, విశేషం సామాన్యం చేత. అంటే స్పెషల్ థింగ్ జనరల్తో కానీ లేదా జనరల్ థింగ్ స్పెషల్తో కానీ సమర్థింపబడితే, అంటే రెండిటికి కనుక ఈక్వల్ చేస్తే దానిని అర్ధాంతర న్యాసాలంకారం అంటారనమాట. ఏ విధంగా నేను ఇక్కడ చెబుతాను చూడండి. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఇది జనరల్ థింగా స్పెషల్ థింగా? ఇది స్పెషల్, అంటే విశేషం. విశేషం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, అంటే గొప్పవారికి సాధ్యం లేనిది లేదు కదా. ఇది జనరల్, అంటే ఏంటి? సామాన్య విషయం. ఓకేనా? ఈ విధంగా విశేషం సామాన్యం చేత, విశేషాన్ని సామాన్యం చేత, అదేవిధంగా సామాన్యాన్ని విశేషం చేత రెండింటికి సమర్థింపబడితే, అంటే ఒక వాక్యంలో ఒక గొప్ప విషయము, అదేవిధంగా ఒక సామాన్య విషయం రెండు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రెండు ఉండి ఆ రెండింటికి గనక సమర్థించబడితే దానిని అర్ధాంతర న్యాసాలంకారం అంటారనమాట. ఏ విధంగా నేను ఇక్కడ చూద్దాను చూడండి. శివాజీ కళ్యాణదుర్గాన్ని జయించాడు. ఇదేంటిది? ఇది విశేషం, ఇది గొప్ప విషయం. తర్వాత వీరులకు సాధ్యం కానిది లేదు కదా. వీరులకు ఏం విషయం? వీరులకు అది సామాన్యం. కాబట్టి ఇక్కడ విశేషం సామాన్యం, అంటే ఒక గొప్ప విషయాన్ని సామాన్య విషయంతో, ఒక సామాన్య విషయాన్ని గొప్ప విషయంతో రెండింటి మధ్య సమర్థించి చెప్పబడింది. కాబట్టి ఇది అర్ధాంతర న్యాసాలంకారం అనమాట. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి. ప్రవరుడు హిమాలయాల్లో తిరుగుతూ తన పాదలేపనమును కరిగిపోవట తెలియలేదు. ఇదేంటిది? ఇది విశేష వాక్యం అనమాట. ఇది సామాన్య వాక్యం కాదు. ఎందుకంటే మను చరిత్రలో ప్రవరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతను కాళ్ళకి లేపనం, అంటే ఒక మందు రాసుకోగానే హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు అనమాట, మంచు హిమాలయాల్లోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మంచు హిమాలయంలో తిరగటం వల్ల కాళ్ళకున్న ఆ మందు అనేది పోయి అక్కడ చిక్కుకుపోతాడు. ఓకేనా? ఆ విధంగా అది విశేషం. దైవకృతమునకు అసాధ్యము లేదు కదా, అంటే దేవుడికి ఏదైనా అసాధ్యము లేదు కదా, అంతే కదా. ఇది జనరల్ థింగ్, అంటే సామాన్యం అనమాట. ఇది వచ్చేసి సామాన్యం. కాబట్టి ఇక్కడ సామాన్యం విశేషం చేత, విశేషం సామాన్యం చేత సమర్థింపబడింది కాబట్టి దానిని ఏమంటారు? అర్ధాంతర న్యాసాలంకారం అంటారనమాట. నెక్స్ట్ చూడండి, స్వభావోక్త అలంకారం. స్వభావోక్త అలంకారం అంటే ఏంటి? ఇక్కడ జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావం వర్ణిస్తే స్వభావోక్త అలంకారం అందురు. ఇక్కడ జాతి, గుణ, క్రియ అంటే ఏంటి? చేసే పని అనమాట. ఆ చేసే పనిని కనుక మనం నేరుగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్త అలంకారం అంటారు. దాన్ని ఏ విధంగానో చూద్దాం. ఇక్కడ నేను చూశాను, నిజంగా. చూసింది చూసినట్టు వర్ణిస్తున్నాడు. తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ ప్రక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసి బాలుడిని, 3 ఏళ్ల పసి బాలుడిని అతను చూశాడనమాట. ఎక్కడ? చూసింది చూసినట్టు క్రియని వర్ణిస్తున్నారనమాట. మనం చెప్పుకున్నాం కదా, జాతి, గుణ, క్రియాదులు ఉన్నవి ఉన్నట్లుగా వర్ణిస్తే దాన్ని స్వభావోక్త అలంకారం అంటారు. ఇక్కడ ఒక పిల్లవాడి యొక్క స్వభావాన్ని వర్ణిస్తున్నారు. నేను చూశాను నిజంగా, తల్లి లేదు తండ్రి లేదు తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ ప్రక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసి బాలుడిని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అడవులో లేళ్ళు
చెవులు రిక్కించి అంటే చెవులు నిగుడ్చుకుని బెత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుచున్నవి. అంటే చూసింది చూసినట్టు చెప్తున్నారనమాట ఇక్కడ. దేని గురించి చెప్తున్నారు? ఆ జింక యొక్క స్వభావం గురించి చెప్తున్నారు. అతను చూశాడనమాట. ఆ జింక చెవులు రిక్కించి బెత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుచున్నవనేది ఆయన చూశాడు. చూసిన దాన్ని చూసినట్టుగా వర్ణించారు. ఓకేనా? కృష్ణానది వంపులు తిరుగుతూ పయనిస్తున్నది. అంతే కదా, కృష్ణానది వంపులు తిరుగుతూ పయనిస్తుంది. ఏ నది అయినా సరే వంపులు తిరుగుతూ పయనిస్తుంది. చూసింది చూసినట్లు, తెలిసింది తెలిసినట్టు ఆ నది యొక్క స్వభావం ఏంటి? వంపులు తిరుగుతూ అంటే టర్నింగ్స్ తిరుగుతూ ప్రవహిస్తుంది కాబట్టి ఇది స్వభావోక్త అలంకారం. అదేవిధంగా ఇక్కడ చూడండి, గాలి వలన చెట్లు కొమ్మలు మెల్లగా ఊగుచున్నవి. అంతే కదా, ఇప్పుడు మనకు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు గాలి వస్తుంది. ఆ గాలి వలన చెట్లు కొమ్మలు అనేవి మెల్లగా ఊగుచున్నవి అంటే ఊగుతున్నాం అనమాట. చూసింది చూసినట్లుగా స్వభావాన్ని అంటే గాలి వలన చెట్లు కొమ్మలు మెల్లగా కదులుతున్నాయి అనేది స్వభావమే కదా, ఆ స్వభావాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అనమాట. మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.